హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో పీతల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా పీతల్ని నీట్గా శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వేరొక పక్కన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మధ్యలోకి చీల్చుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పీతల్ని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. పీతల్లో గుడ్డు ఉంటుంది, అది పక్కకి తీసేసుకోండి. పీతల్ని మిశ్రమంలోకి వేసేసుకోండి. మా గోదావరి సైడు పీతల్లోకి కాంబినేషన్ వంకాయ అండి, పీతలు వంకాయ పులుసు అండి ఈరోజు నేను చూపించే కర్రీ. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిశ్రమాన్ని మొత్తం కలుపుకోండి. వంకాయని ఇలా కట్ చేసుకుని కర్రీలోకి వేసేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కర్రీ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి. వేరొక పక్కన చింతపండు గుజ్జు తీసుకుని పక్కన ఉంచుకోండి. కర్రీ ఇలాగా ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని మరొకసారి కదుపుకొని 5 నిమిషాల పాటు దగ్గరికి ఉడకనివ్వాలండి. పీతల్లోని జనం ఉంటుందండి, ఆ జనని ఇలా లాస్ట్లో ఒక 80% కుక్ అయిపోయిన తర్వాత ఇలా వేసుకోవాలండి. అప్పుడు కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కరివేపాకుతో కానీ కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని రుచుల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.